హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే బోటి కూర చేస్తున్నాం. ఆ బోటి కూర ఎలా చేయాలో మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది ఆన్లో పెట్టాలి ఫ్రెండ్స్. దాని మీద కడాయి పెట్టి కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆ నూనె బాగా వేగిన వరకు ఉండి వేగిన దాంట్లో 3 రెబ్బల కరివేపాకు అలాగే తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనం నీట్గా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టాలి. మళ్ళీ తీసి కరివేపాకు పచ్చిమిర్చి కలుపుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం నీట్గా కలుపుకొని కాసేపు మూత పెట్టాలి. కొద్దిగా సేపు తర్వాత తరిగిన టమాటీ కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. టమాటీని కాసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా మీరు చూపించిన విధంగా మీరు బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి తీసినాక బోటీని మనం చూడవచ్చు. అలా నీట్గా కడిగిన బోటీని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీరు కడుక్కున్న తర్వాత బోటీలో వాటర్ కూడా ఉంటుంది. ఆ వాటర్ను పోయేలా పిండి వేసుకోవాలి. బోటీని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచాలి. అలా మూత తీసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆన్లో ఉండాలి. ఇప్పుడు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత బోటీ అనేది దాంట్లో సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే సరిపడంత కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మీరు చూడవచ్చు, కారం వేసిన తర్వాత ఆ బోటీ అనేది కలర్ చేంజ్ అవుతుంది. నీట్గా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని మనం బోటి కూరలో వేయడానికి చింతపండు ఎందుకు వేసుకోవాలంటే బోటి కూర వండిన తర్వాత
స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ స్మెల్ తగ్గడానికని మనం చింతపండు వేసుకుంటాం. అలా చింతపండు వేసిన తర్వాత కొద్దిగా సేపు కలుపుకోవాలి. మూత పెట్టి తీసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా సేపు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా చూసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి కలుపుకోవాలి. అలాగే బాగా కలుపుకొని కొద్దిగా సేపు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి తర్వాత 5-10 నిమిషాల వరకు ఆ కూర అనేది ఉడకనివ్వాలి. అప్పుడు ఆ కూరలో ఉండే ముక్కలు అనేవి చాలా జ్యూసీగా అండ్ స్పైసీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ పల్లెటూరు కదా, మా అమ్మమ్మ వాళ్ళు అయితే తినరు కాబట్టి మేము వేసుకోలేదు. అలా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్.